అసెంబ్లీ అంటే భయం ఎందుకని కేసీఆర్ ను ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అసెంబ్లీకి రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత పెనుపాక గ్రామంలో సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేసిన ఆయన ఇటీవల మీడియా సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. 2 ఏళ్ల తర్వాత బయటకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కి మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్లి పడుకున్నారని భట్టి విమర్శించారు. ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆస్వాదించిన వాటిని వారు కూడా అంగీకరించి ఇంకా బాగా చేస్తా ఉన్నారు, చేయండి అని చెప్తారేమో అనుకున్నాం. బయటకు వచ్చి ఇక వచ్చారు, బయటికి తోలు తీయటమే పని అంటున్నాడు. తోలు తీస్తాడంటే ఏం తోలు తీస్తాడు? ఎవరు తోలు ఒలుస్తావు? నువ్వు తోలు ఒలిసే ఉద్యోగం నువ్వెప్పుడు తీసుకున్నావు? అది కాదు కదా నీ పని. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష నాయకుడు కూడా సభలో పాల్గొని ప్రజల సమస్యల పైన నిలబడి గళమెత్తి మాట్లాడాలి. మీ అందరూ తెలిసిందే, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీకి అటెండ్ కాకుండా నేను బయట లేదు. ప్రతి అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ప్రజల పక్షాన, ప్రజల అవసరం కోసం శాసనసభలో గళమెత్తి ప్రభుత్వాన్ని నిలదీశాను, ప్రజల అవసరాల గురించి మాట్లాడాను. మరి నువ్వు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసి నీ ప్రభుత్వాన్ని, నువ్వు చేసిన అగాత్యాలని గుర్తించి రాష్ట్ర ప్రజలు నువ్వు పనికిరావు పాలనకని ఇంట్లో కూర్చోబెడితే కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగానైనా నువ్వు ఆ పార్టీ శాసనసభ నాయకుడిగా బాధ్యతలు తీసుకున్నావు.